అట్లనే మనం మన డే టు డే లైఫ్లో పెట్రోలియం యూజ్ ఎంత ఉందో దాని ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకోవడానికి మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం. మనకి క్లాతింగ్, హోమ్, ఇంకా ఫుడ్ ఎంత ఇంపార్టెంటో పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా మన డే టు డే లైఫ్లో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మనం హార్సెస్ కానీ డాంకీస్, బుల్లక్స్ ఇవన్నిటిని ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తుండే. డే బై డే మన ఈ కొన్ని డేస్ తర్వాత ఏమైంది, ఇన్వెన్షన్ స్టార్ట్ అయినాక సైకిల్స్ కానీ రిక్షాస్ కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఉంటున్నాయి కదా, దానికి పక్క మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాం కదా మనం పెట్రోలియం ప్రోడక్ట్ లాగా. సో మన పెట్రోలియం ప్రోడక్ట్ అనేది డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫ్యూయల్కి వచ్చేసరికి ఫ్యూయల్లో పెట్రోల్ ఇంకా డీజిల్ ఉంటుంది. పెట్రోల్ డీజిల్ అంటే ఇప్పుడు మేము ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసాం. అది ఒక 5 months అయింది. దాని నేమ్ వచ్చేసి ఫ్యూయల్ డ్రాప్. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పెట్రోల్ని డైరెక్ట్గా డోర్ స్టెప్ డెలివరీ చేయాలి. ఇప్పుడు ఫుడ్ మనకి ఏమైనా హంగ్రీగా ఆకలేసింది ఉంటే డైరెక్ట్గా ఫోన్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. సేమ్ ఫామ్లో ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా అర్జెన్సీస్ ఉన్నాయనుకో హాస్పిటల్స్లో కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ ఇంకా ఎక్కడైనా దాని అర్జెన్సీస్ని బట్టి మనం ఫోన్లో మాకు కాంటాక్ట్ అయ్యారంటే మేము డైరెక్ట్గా డీజిల్ అనేది మీ డోర్ స్టెప్ డెలివరీ చేసేస్తాం. ఇంకా I want to take 1 minute to thanks everybody, Fuel Drop employees అందరికి for your hard work. Thank you. ఈరోజు జాతీయ పెట్రోల్ దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఫ్యూయల్ డ్రాప్ సంబంధించినటువంటి సిఓ గారు అయినటువంటి రాధాకృష్ణ గారు, అదేవిధంగా సిఓ గారు ఆఫీసర్ అయినటువంటి మా రాఘవేందర్ గారు, రణవీర్ గారు, మన పరిస్థితి ఏంటంటే చాలా అసలు మనిషికి ఆ పెట్రోల్కు చాలా పెద్ద సంబంధం ఉన్నది. దానికంటే ముందు ఏంటంటే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. దాని తర్వాత ఏమొచ్చినాయి, గుర్రాలు గాడిదల మీద అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం అనేటువంటి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎడ్ల బండి అనేటువంటి స్టార్ట్ అయింది. ఎడ్ల బండి తర్వాత ఇంకా పరిణితి చెంది ఏంటంటే దాని తర్వాత కార్ తర్వాత మోటార్ బైక్. దాంతో ప్రతిదీ కూడా ఏమైపోయిందంటే దీనికి అంతా కూడా మూలం ఏమైందంటే మనిషికి శ్వాస ఎట్లను ఈ సమాజంలో ఉన్నటువంటి మన అభివృద్ధికి ఏమైపోయిందంటే ఈ పెట్రోల్ అనేటువంటిది కూడా అంత అత్యవసరమైన పరిస్థితి. అదేవిధంగా మనిషి యొక్క అభివృద్ధికి చాలా పునాది వలికిందనేటువంటి విషయాన్ని అయితే మీ అందరికీ తెలుసు. ఇది చాలా మంది ఏం ఆలోచన చేస్తారంటే ఈ ఫ్యూయల్ సంబంధించినటువంటి దాని తర్వాత వ్యతిరేకత వస్తుంది, అనేక రకాలైనటువంటి అపోహలు వచ్చిన తర్వాతనే ఆ పని అనేటువంటి ముంగడికి వచ్చాయో. ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో, ఎప్పుడైతే విమర్శలు వస్తాయో, ఎంప్లాయీస్ కూడా వాళ్ళ లోపల ఇంత సృజనాత్మకమైనటువంటి ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు నేను కూడా 2 సార్లు వాళ్ళతో జర్నీ చేశా. దాన్ని మాట్లాడే విధానం ఎంత పొలైట్ గా, ఎంత ప్రేమగా, ఎంత చిరునవ్వుతో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడుతూ నిజంగా చెప్తున్నారు కదా, తేనె కూడా అంత తీయడం లేదని వాళ్ళు మాట్లాడే విధానం చూస్తున్నప్పుడు అందరూ కూడా కడుపు నిండినటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా ఎంత అద్భుతమైనటువంటి దానికి కూడా నన్ను ఆహ్వానించినందుకు మా రాధాకృష్ణ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పెట్రోలియం సంబంధించినటువంటి దాని మీద ఏంటంటే భూమి లోపల కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల పూర్వం ఏంటంటే జంతువుల నుంచి కానీ దాని నుంచి కానీ ఆదేశం శిలాతైలం అంటారు కనుక ఈ భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణానికి సంబంధించినటువంటి దాని మీద దాన్ని మెల్లగా పైపోవడంతో మీరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. సహజమైనటువంటి వాయువు కనుక దీన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దాని మీద ఈ ఫ్యూయల్ డ్రాప్ వాళ్ళు తీసుకున్నటువంటి అద్భుతమైన ప్రక్రియ. చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అదే ఇండస్ట్రీస్ కాబట్టి ఈ ఆఫీస్ ఫోన్ చేయగానే వాళ్ళు అక్కడ వెళ్ళి డీజిల్ పోసి, అది కూడా ట్రాన్స్పరెన్సీ అలా ఏ రకమైనటువంటి ఇబ్బంది కాకుండా బిల్డింగ్లో కానీ వేసేటువంటి దాంట్లో కూడా క్వాంటిటీ కానీ కంప్యూటరైజ్, ప్రతి ఒక్కటి కూడా కంప్యూటరైజ్ ఉంటుంది కదా. ఎక్కడ కూడా దోకా జరగకుండా నిజాయితీగా, నిస్వార్థంగా, నిఖార్సుగా చేసేటువంటి సంస్థగా సంగారెడ్డి జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు రావడానికి మీరందరూ కృషి చేస్తున్నందుకు ఈ ఎంప్లాయీస్, ఫ్యూయల్ డ్రాప్ ఎంప్లాయీస్ అందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాను. అద్భుతమైన కార్యక్రమం రణవీర్ గారు మాట్లాడుతున్నారు.
ఈ అద్భుతమైన కార్యక్రమం మామూలు ముచ్చట కాదు. ఇలా పాల్గొనడం అనేటువంటిది కూడా ఏంటంటే ఒక కొత్త రకమైనటువంటి కాన్సెప్ట్ కు మనం అందరం కూడా ముంగట్టున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరం కోరుతూ, దీనికి సంబంధించినటువంటి దాని మీద మనం అందరం కూడా ఆలోచన, అసోసియేషన్స్ కూడా అదే విధంగా సంవత్సరం కానీ అన్న ఛాయ్ తాగుతావా నీళ్ళు తాగుతావా అనేటువంటి దాని మీద ప్రేమతో, ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమను నాకు కడుపు నింపే విధంగా మా వెంకటేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా రాహుల్ బబ్లు కూడా చిన్న వయసులోనే అద్భుతంగా ప్రసంగిస్తున్నారు. ఆయన కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి మెలుకలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మా బబ్లు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ధర్మాన్న ఆ పేరెవరు నాకే తెలియదు కానీ ధర్మానికి ప్రతిరూపం మా ధర్మాన్న. ఏదున్నా నాకు విన్నట్టే ఉండి నాకు అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ నన్ను ముంగ తీసుకోవడానికి కృషి చేస్తున్నటువంటి మా అన్నగారు మా ధర్మరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సైలెంట్ టీవీకి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాతీయ పెట్రోల్ దినోత్సవం సందర్భంగా మీరు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండుకుంటా అద్భుతంగా ఫ్యూల్ డ్రాప్ సంబంధించినటువంటి సంస్థను కూడా ముంగడు తీసుకోదామని చెప్పేసి మీరు అందరూ కూడా చేతులు జోడించి ఈరోజు జాతీయ పెట్రోలియం దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క సెంట్రల్ ఆఫీస్ నందు సంగారెడ్డి బైపాస్ రోడ్లో గల మా ఫ్యూయల్ డ్రాప్ ఆఫీస్ నందు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి గాను మన రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు గారు, మరి రాహుల్ గారు, మరి యొక్క స్టాఫ్ మా యొక్క దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు మా ఫ్యూయల్ డ్రాప్ మా కాన్సెప్ట్ ఏందనేది మా వేణుగారు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. చాలా సంతోషం వేణుగారు. మా యొక్క ఈ సంస్థ ద్వారా డోర్ స్టెప్ డెలివరీ అంటే ఎవరికైనా ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్, పరిశ్రమలు కానీ క్రషర్స్, మేము క్రషర్స్కు పెద్ద ఎత్తున సప్లై చేస్తున్నాం. అది ఒక లోపల లగ్డరం అనే ఒక విలేజ్లో అక్కడ రోడ్లు కూడా అక్కడ బాగున్నాయి. అక్కడ ఎంత లోపలికి ఆ క్రషర్స్ ఆర్ఎంకిల్లో బ్రౌజర్స్ ద్వారా కూడా ఒక 1 పాయింట్ కూడా తేడా లేకుండా వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం అంటూ ఏదో మాత్రం సందేహించడం లేదు. మళ్ళీ బిల్లింగ్ కూడా ₹1 అంటే అడిషనల్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఒక ₹1 కూడా ఛార్జ్ చేయకుండా యాజ్ అండ్ టుడే రేట్ ఏ విధంగా అది దాంతో మేము ఇక్కడ సప్లై చేస్తున్నాం. సో ఇలాంటి అవకాశాన్ని చుట్టుపక్కల పరిశ్రమలు కానీ మరి స్కూల్స్ వాళ్ళు స్కూల్ బస్సెస్కి ఎంత టైం సరిపోయినా సరే మా యొక్క వెహికల్ పోయి మార్నింగ్ పోయి మధ్యాహ్నం వరకైనా కానీ ఒక్కొక్క బస్కి మేము వాళ్ళ ఫ్యూయల్ డ్రాప్ చేసి మేము వస్తున్నాం. సో ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని స్కూల్ వారికి పరిశ్రమలకి నేను మా యొక్క ఫ్యూయల్ తరపున మా రాధాకృష్ణ గారికి ధన్యవాదాలతో మా ఫ్యూయల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా మేము పసలవాది అనే గ్రామం నందు రాజ్ ఫిల్లింగ్ స్టేషన్ని 10/7/2020 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ గత సంవత్సరం తెలంగాణ రీజియన్లో నెంబర్ 1 పెట్రోలియం ఉత్పత్తుల్ని విక్రయించేటువంటి సంస్థగా అవార్డు తీసుకోవడం జరిగింది. మా సిఇఓ రాధాకృష్ణ గారికి ఈ అవార్డు అందింది. దీనికి అందరికీ సమిష్టిగా మా దగ్గర ఉన్నటువంటి కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి సిబ్బందికి ముఖ్యంగా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు మనం పెట్రోలియం ఉత్పత్తులు ప్రపంచ దేశాల నుంచి కొని తెచ్చుకునే పరిస్థితుల్లో ఆ రోజు మనం భారత రాజ్యాంగం ఏర్పడింది. ఆ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశంలో వివిధ ప్రాంతాల్లో పెట్రోలియం ప్రొడక్ట్స్ రిఫైనరీస్ స్థాపించి ఈరోజు మన దేశంలో మనమే స్వయంగా క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేసుకుని దాని నుంచి రిఫైనరీ ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు మనమే తయారు చేసుకుని మనమే విక్రయించుకునే స్థాయికి మన దేశం ఎదిగింది. దీనికి అందరికీ మన రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇచ్చినటువంటి సహకారంతో మన దేశ మానవాళి ముందుకు పయనిస్తూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమాన్ని మాకు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.